మన ఇంట్లో గీజర్ అనేది ప్రతిరోజు వాడే ముఖ్యమైన పరికరం. ముఖ్యంగా చల్లని కాలంలో స్నానం చేయడానికి వేడి నీరు అవసరమవుతుంది. కానీ గీజర్ను ఏళ్ల తరబడి సర్వీస్ చేయకుండా వాడితే అది త్వరగా పాడవుతుంది. అందుకే ప్రతి సంవత్సరం ఒకసారి గీజర్ సర్వీస్ చేయించడం చాలా అవసరం అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గీజర్ సర్వీస్ అంటే గీజర్ లోపల పేరుకుపోయిన మట్టి, ఇసుక, ఉప్పు పదార్థాలను లాంటి మురికిని తీసివేయడం. అలాగే హీట్ ఎలిమెంట్ సరిగ్గా పనిచేస్తుందా, నీటిని వేడి చేసే భాగాలు బాగున్నాయా అని చెక్ చేయడం. ఇది ఎలక్ట్రీషియన్ లేదా సర్వీస్ వ్యక్తి ద్వారా చేయించాలి. రోజు మనం నీటిని గీజర్లో వేడి చేస్తాం, కానీ నీటిలో ఉండే ఇసుక, ఖనిజాలు గీజర్ లోపల పేరుకుపోతూ ఉంటాయి. ఈ మురికి పొర దట్టంగా పేరుకుపోయి నీరు వేడేందుకు ఎక్కువ సమయం పడుతుంది. 5 నిమిషాల్లో వేడయ్యే నీరు 10-20 నిమిషాలైనా పడుతుంది. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది, కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. దాంతోపాటు లోపల పేరుకుపోయిన మురికి నీటితో స్నానం చేస్తే జుట్టు రాలిపోవడం, చర్మ సమస్యలు రావడం వంటివి జరుగుతుంది. 4 years నుండి హోమ్ అప్లయన్స్ ఫీల్డ్ లో ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చెప్పవలసింది ఏంటంటే గ్రేజర్ గురించి సార్. గ్రేజర్ గురించి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ ఏంటంటే ఎంతైనా ఇచ్చి గ్రేజర్ కొంటారు సార్. దాన్ని ఏంటంటే మా టెక్నీషియన్ లోపాలు కూడా చిన్న చిన్న ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే కస్టమర్కి ఏంటంటే మేము డాబర్లో వెళ్ళి ఇన్స్టాల్ చేస్తాం, కానీ కస్టమర్కి ఏంటంటే కొన్ని జాగ్రత్తలు అనేవి మేము చెప్పకపోవడం వల్ల కస్టమర్కి తెలియదు. అవి ఏంటంటే కస్టమర్లు కూడా ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా వెళ్ళి కస్టమర్కి ఎలా వాడాలి, ఏం చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రికాషన్ చెప్పాలి. తర్వాత ఏంటంటే దాని గురించి గ్రేజర్ అనేది మనం వాడేటప్పుడు ఒక 1 year లేదా 2 years అనేది మనం క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. క్లీనింగ్ ఎందుకు చేయించుకోవాలనుకుంటే మీరేమంటే బోర్లో శుద్ధ వాటర్ కానీ ఉప్పు కానీ ఉంటాయి, ట్యాంక్ లో ఎక్కువగా స్టోరేజ్ అనేది వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అనేది గ్రేజర్ లోకి వెళ్లే వల్ల అది ఎక్కువగా హీట్ అయ్యేటప్పుడు ఏంటంటే శుద్ధగా ఏర్పడుతుంది. చిన్న గ్రేజర్ లైన్ వల్ల ఏంటంటే అది అలా ఉండిపోద్ది అనమాట. ఎప్పుడైనా గ్రేజర్ కొనేటప్పుడు 10 liters అనేది గ్రేజర్ కొనాలి, దాటాకే కొనాలి. ఎందుకంటే శుద్ధి ఉండిపోయి అది బయటకు వెళ్లే అవకాశం లేక పేలే అవకాశాలు ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ శుద్ధి ఉన్న వల్ల ఏంటంటే స్కిన్ కానీ లేకపోతే హెయిర్ లోపాలు కానీ ఉంటుంటాయి. ప్రతి 1 year లేదా 2 years తర్వాత క్లీనింగ్ అనేది తప్పకుండా చేయించుకోవాలి. అదేంటంటే కస్టమర్ కి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఏంటి ఎందువల్ల ఈ గ్రేజర్ సర్వీస్ అనేది చేయాలి. నెక్స్ట్ పవర్ సేవింగ్ కూడా మీకు ఈ క్లీనింగ్ చేయడం వల్ల ఏంటంటే మీకు పవర్ సేవింగ్ అనేది ఉండదు. మీకు 10 minutes కి అయ్యే హీట్ అనేది 15 minutes 20 minutes అనేది హీటింగ్ అవుతుంది. దాని కారణం వల్ల మీకు గ్రేజర్ అనేది కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంటాయి. దానిలోపే మీరు ఏంటంటే తప్పనిసరిగా గ్రేజర్ అనేది క్లీనింగ్ చేయించుకోవాలి. అలాగే మీకు సర్వీస్ అందించే మన శ్రీకాకుళంలో మా పీసీఆర్ సర్వీస్ అనేది ఉంది. అలాగే మీ ఇంటికి వచ్చే మేము సర్వీస్ అనేది ఇస్తాం. తప్పకుండా మీరు కాల్ చేయండి. అలాగే ఒక గ్రేజర్ అనేది కాదండి, ప్రతి ఒక్కటి కూడా మేము సర్వీస్ అనేది ఇంటికి వచ్చే చేస్తాం. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా 1 year కి 1.5 year కి తప్పకుండా సర్వీస్ అనేది చేయించుకోవాలి. ఏసీ అవ్వచ్చు, చిమ్నీ అవ్వచ్చు, ఎనీ ప్రోడక్ట్ కూడా 1 year దాటాక సర్వీస్ అనేది చేయించుకోవాలండి. చేయించుకున్న వల్ల మీకు పవర్ సేవింగ్ ప్రోడక్ట్ మన్నికి కూడా వస్తుంది. అడ్రస్ మాది కొత్త రోడ్ అండి, పీజీఆర్ సర్వీసెస్. మీ ఇంటి వద్దకే వచ్చి మా సర్వీస్ అందిస్తాం. మీకు ఎనీ టైం 24/7 మా సర్వీస్ అవైలబుల్. 9490298185. గీజర్ వేడి నీరు ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకున్నా లేదా నీటి రంగు మారినా వెంటనే సర్వీస్ చేయించాలి.